స్మాల్ డోసెస్ పవర్ఫుల్ హీలింగ్ అదే హోమియోపతి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో మేడం. ఏసీ ఆన్ లో లేకపోతే సమ్మర్ అస్సలు భరించలేము. ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే ఏసీ కానీ కూలర్ కానీ ఉండాల్సిందే ఇంట్లో. అదే బయటకు వెళ్తే డిహైడ్రేట్ అయిపోతున్నాం ఈజీగా, వాటర్ ఇంటేక్ చక్కగా లేకపోతే. అంటే ఇంత ప్రాసెస్ లో కూడా చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు ఒకటి చూడండి, డయాబెటీస్ వస్తే అంటే అంటే మనం టాయిలెట్కి పోతాం. ఎందుకు? ఎందుకంటే అది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. అయితే మనకు డిహైడ్రేషన్ డయాబెటిక్స్లో ఎట్లా వేరేగా ఉంటుంది, నాన్ డయాబెటిక్లో ఎట్లా వేరేగా ఉంటుంది మనకు అర్థమవుతుంది. మనం తిన్నాక నార్మల్ మనిషిలో ఏమవుతుంది, ఇన్సులిన్ ఏమో గ్లూకోజ్ మెటబాలిజంకి హెల్ప్ చేస్తుంది. గ్లూకోజ్ మెటబాలిజం చక్కగా అయింది అనుకోండి. ఓకే. గ్లూకోజ్ మెటబాలిజం చక్కగా అయిందంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ తొందరగా కంట్రోల్లో వచ్చేస్తాయి. మనకు ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది డయాబెటీస్ ఉంటే. ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా మనకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఓకే. అంటే ఏంటంటే ఇన్సులిన్ ఉంది, అన్నీ ఉన్నాయి, శరీరం మర్చిపోయింది ఇన్సులిన్ ఎట్లా వాడుకోవాలనేసి. అప్పుడు ఏమవుతుంది, గ్లూకోజ్ స్పైక్ అట్లనే ఉండిపోతుంది, జరసేపు ఎక్కువసేపు ఉండిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది శరీరం, ఈ షుగర్ని బ్లడ్లో పంపిస్తుంది. ఇప్పుడు బ్లడ్లో షుగర్ ఏమవుతుంది, ఇప్పుడు బ్లడ్ ఏడికి పోతుంది, మొత్తం శరీరం తిరుగుతూనే ఉంటుంది. అన్ని పైపులు ఉంటాయి మనం శరీరంలో, దాన్ని రక్తనాళాలు అంటారు. అవన్నిట్లా మన గుండె పంప్ చేస్తూనే ఉంటుంది. కాళ్ళకి వెళ్ళి పైకి వెళ్ళి మళ్ళీ కాళ్ళకి, తలలో, చేతుల్లో, కాళ్ళలో అన్నిట్లా కంటిన్యూస్లీ తిరుగుతుంటుంది. దాన్ని ఏమంటారు, సర్క్యులేషన్ అంటారు. అట్లనే లివర్లో పోతుంది, కిడ్నీలో పోతుంది, లంగ్స్లో పోతుంది, మళ్ళీ తర్వాత ఇట్లా కంటిన్యూ తిరుగుడు. అయితే ఇప్పుడు కిడ్నీలో పోతుంది. కిడ్నీలో పోయినాక కిడ్నీ పని ఏంది, ఫిల్టర్ పని. ఫిల్టర్ చేయాలి. ఏది అడ్డం దొడ్డం ఉన్నా చెత్త మన శరీరంలో అది ఫిల్టర్ చేయాలి. కిడ్నీలో పోయింది. కిడ్నీలో పోగానే అరే కిడ్నీ అనుకుంటుంది, షుగర్ ఇంత ఉండదు కదా బ్లడ్లో, ఇంత ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి, ఈ షుగర్ని బయటికి పంపించాలి. షుగర్ని బయటికి పంపించాలంటే మూత్రం ద్వారా పంపించాలి. ఇప్పుడు ఓన్లీ షుగర్ని పంపించడానికి వస్తుందా, రాదు. మూత్రం లిక్విడ్ ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్ పంపించాలంటే ఏముండాలి, దాంట్లో వాటర్ ఉండాలి. వాటర్లో మిక్స్ చేసి పంపించేస్తాం బయటికి అనేసి కిడ్నీ ఏం చేస్తుంది, ఎక్కువ పని చేస్తుంది. ఎక్కువ పని చేసి ఎక్కువ మూత్రం జమ చేస్తుంది. ఆ మొత్తం మూత్రం ఏమో యూరినరీ బ్లాడర్లో జమ అవుతుంది. మనకు దాని తర్వాత ఇట్లా డిజైర్ వస్తుంది, అరే పోవాలి మూత్రం చేయాలని. అయితే షుగర్ పేషెంట్లలో ఎట్లా అవుతుంది, అందుకే గంటకు ఒకసారి మూత్రం చేసి పేషెంట్ కూడా పరేషాన్ అయిపోతాడు. ఆ పేషెంట్ పరేషాన్ అవుతాడు, సరే ఆ కిడ్నీ కూడా పరేషాన్ అయిపోతాడు. అరే ఎంత చేయాలి, వస్తూనే ఉంది. ఓవర్ టైం వర్క్ చేస్తుంది కిడ్నీ. లాస్ట్కి ఏమవుతుంది, నెఫ్రోపతి అవుతుంది. నెఫ్రోపతి అంటే కిడ్నీ ఎఫెక్ట్ అయిపోయింది షుగర్ వ్యాధి వల్ల, నెఫ్రోపతి అయిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా మూత్రం ఎందుకు వస్తుంది. ఇట్లా డిహైడ్రేట్ అయితేనే ఉంటుంది బాడీ. మళ్ళా డిహైడ్రేట్ అయితే మళ్ళా ఏమవుతుంది, హార్ట్ మీద ప్రభావం పడుతుంది, లంగ్స్ మీద, కిడ్నీ మీద, లివర్ మీద, అన్నిటి మీద ప్రభావం. డల్ అయిపోతాడు, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, నీరసంగా ఉంటుంది డాక్టర్ మొత్తం రోజు. ఈ ఎండాకాలం వచ్చిందంటే నీరసం అనేది నేను అంటే నీరసం అన్నట్టు అయిపోతుంది. నార్మల్ జనాల కన్నా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది, మొత్తం డ్రై అయిపోతుంది. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏముంటుంది అంటే షుగర్ వ్యాధి పేషెంట్లకు దాహం వస్తే ఒక్కొక్కసారి అర్థం కాదు. అందుకే ఏం చేయాలి, మనం ఎవ్రీ 1 hour ఒక 1.5 గ్లాస్ నీళ్ళు తాగాలి. అబ్బాయి ఇప్పుడు నీళ్ళు నాకు నచ్చదు అనేసి అంటారు కొందరు. ఇప్పుడు అందరు ఏమంటారు, బీరకాయ నచ్చదు, సొరకాయ నచ్చదు, కాకరకాయ నచ్చదు, కొందరికి నీళ్ళు నచ్చదు. అరే నాకు నీళ్ళు నచ్చదు అన్నిసార్లు గుర్తుపెట్టుకోలేరు కూడా. నచ్చుడు పరేషాని అయిపోయింది ఇక్కడ. సరే లెమన్ వాటర్ తాగండి, చక్కెర వేసుకోవద్దు, మళ్ళీ దాంట్లో లెమన్ వాటర్ తాగండి. నేను చక్కెర వేసుకోవద్దు అని ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఒక పేషెంట్కి నేను చెప్పిన, శనగపప్పు తోటి, అది శనగ పిండి ఉంటుంది కదా, అది మంచి షుగర్ వ్యాధికి. దాంతో దోశ వేసుకోవచ్చు, బజ్జీలు వేసుకోవద్దు అంటారా, దోశలు వేసుకోవచ్చు. ఆయన బజ్జీలు తిన్నాడు. అదే అనుకుంటున్నా, దోశ వేసుకోకుండా బజ్జీలు. అరే మీరే చెప్పారు కదా షుగర్ పిండి మంచిదని, బజ్జీలు తిన్నా. అరే మిర్చి బజ్జీ కాదు నాయన, మీరు ఇట్లా దోశలు వేసుకొని తినండి, ఆయిల్ వేసుకోకుండా. అయితే అందుకే చెప్తున్నా, ఇప్పుడు నేను లెమన్ వాటర్ అని చెప్పగా అవి చక్కెర
మంచిగా మొత్తం డిహైడ్రేషన్ అయిపోతుంది, మొత్తం బలం వెళ్ళిపోతుంది. అందరికి అరే బలం వెళ్ళిపోతుంది, బక్కగా అయిపోతుంది, తిను తిను తిను. ఏం చేస్తారు? ఇంకోటి ఇట్లా బక్కగా అవుతారు కదా, అరే మొత్తం చిక్కిపోతుండు మా ఆయన, అందుకే నేనే తిను 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 అని 3 రొట్టెలు 4 రొట్టెలు తినురా ఎంత తింటావు తిను అనేసి పెడతానే ఉన్నా. ఇట్లా చేయొద్దు. లెమన్ వాటర్ అంటే వితౌట్ షుగర్. లెమన్ వాటర్ అంటే వితౌట్ షుగర్, అది మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళా అది కాకుండా ఫ్రూట్స్ తినండి. ఇప్పుడు ఫ్రూట్ అంటే ఏ ఫ్రూట్ అన్నా తినొచ్చు, లిమిటెడ్ క్వాంటిటీలో తినాలి. ఫ్రూట్ లో కూడా ఎందుకు ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే వండింది ఉండదు కదా, దాంట్లో మినిమం 50% వాటర్ అయితే ఉంటుంది. మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా, ఏ వెజిటేబుల్ తీసుకున్నా, అయితే అవి రాగా తినండి. అయితే అట్లా కూడా మీరు హైడ్రేటెడ్ ఉంటారు. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. మరి ఇప్పుడు మ్యాంగోస్ అయితే తినొద్దు కదా, ఎక్కువ షుగర్ కంటెంట్ ఉంటుంది దాంట్లో అంటారు కదా. ఇప్పుడు సమ్మర్ అంటే మ్యాంగోసే కదా. అవును, సమ్మర్ అంటే మ్యాంగోస్ అంటే తిండే కదా, అది తినాలి. తినొచ్చా షుగర్ పేషెంట్? అవును, షుగర్ పేషెంట్ కూడా తినొచ్చు. మ్యాంగో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే రైస్ 100 పెంచింది అనుకోండి షుగర్ తినంగానే, మ్యాంగో 70 పెంచుతుంది. అయితే రైస్ కన్నా మంచిది, ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, వేరే మినరల్స్ ఉంటాయి, తినండి. కానీ మనం ఏం చేస్తాం, రసం తీస్తాం, మళ్ళా దాంట్లో అరే జరా పులుపుగా ఉంది అనేసి 1/4 కిలో చక్కెర అనేసి చక్కెర వేస్తాం, దాంట్లో చక్కెర వేస్తాం. మళ్ళీ అమ్మ ఇప్పుడు టేస్ట్ జరా వస్తుంది చూడు, ఇప్పుడు తినేలాగా తిను. అట్లా తినొద్దు. బెగన్పల్లి తీసుకోవాలి, కట్ చేసుకోవాలి, దాని మీద కూడా చక్కెర వేసి పూరితోటి, రొట్టెతోటి, చపాతీతోటి, మళ్ళీ పెరుగు రైస్ కలుపుకొని మళ్ళీ 1/2 లీటర్ దాంట్లో అది వేసుకో. అట్లా కాదు, మీరు మ్యాంగోని మ్యాంగో లాగా తినండి. ఒక మీలే రీప్లేస్ చేయండి, ఒక మ్యాంగో ఒక మీల్ అంతే, ఇంకా ఏం తినకండి. అట్లా మ్యాంగో కూడా తినొచ్చు. అయితే అట్లా మళ్ళీ హైడ్రేటెడ్ ఉండాలి. చెమటలు కూడా రావు ఎక్కువ. ఒక్కొక్కసారి చెమట వస్తుందా లేదా మీరు ట్రాక్ చేస్తుండండి. ఎందుకంటే చెమట రాకపోతే బాడీ హీట్ పెరుగుతుంది. చెమట ఎందుకు వస్తుంది? మన హీట్ పెరిగినప్పుడు అది చెమట వస్తే మళ్ళా బాడీ టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. అయితే వాటర్ కన్జంప్షన్ పెంచండి. ఇట్లా మళ్ళీ డబ్బా జ్యూసులు అవి ఇవి తీసుకోవద్దు. మీరే సొంతంగా ఇంట్లో ఏం చేసుకుంటారో చేసుకోండి. షుగర్ దాని మీద యాడ్ చేయకండి. జ్యూసులు తీసి తాగకండి. లెమన్ వాటర్ ఒకటి తాగొచ్చు. అట్లా మిగతా ఫ్రూట్స్ తినాలి, హోల్ ఫ్రూట్స్ తినాలి. అట్లా దీనికి ఏదైనా హోమ్ రెమెడీ చెప్తారా? అంటే డిహైడ్రేట్ అయిపోయే వాళ్ళు, వీక్నెస్ ఎక్కువ అయినప్పుడు ఏం చేయొచ్చు అనేది. లెమన్ వాటర్ చెప్పినా కదా, దాంట్లో కొంచెం మిరియాల బుక్ ని వేయండి, కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి, షుగర్ వ్యాధికి కూడా జర హెల్ప్ఫుల్ ఉంటాయి. మళ్ళీ మీ ఉన్న థర్స్ట్ ని కూడా తగ్గిస్తుంది. అట్లా. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.